రఫాపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని ఇజ్రాయెల్ను అంతర్జాతీయ కోర్టు ఆదేశించింది. రఫా ప్రభుత్వానికి ఆటంకం కలిగించేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆజ్ఞాపించింది. మానవతా దృక్పథంతో ఈజిప్ట్ గాజా సరిహద్దును తెరవాలని తెలిపింది. ఇజ్రాయెల్ రఫా మధ్య యుద్ధం ముదురుతున్న సమయంలో అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. దక్షిణ గాజాలోని పాలస్తీనియుల పట్ల ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందంటూ సౌత్ ఆఫ్రికా చేసిన ఫిర్యాదుపై ఇంటర్నేషనల్ కోర్టు స్పందించింది. రఫాపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని ఇజ్రాయెల్ను ఆదేశించింది. పాలస్తీనాలో పరిస్థితులు క్షీణించిపోయాయని, వాటిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ను ఆదేశించినా అవి కార్యరూపం దాల్చలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రఫా ప్రభుత్వానికి ఆటంకం కలిగించే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని అంతర్జాతీయ కోర్టు తెలిపింది. మొత్తం 15 మంది న్యాయమూర్తుల ప్యానెల్ 13-2 మెజార్టీతో తీర్పును వెల్లడించింది. మరోవైపు మానవతా దృక్పథంతో రఫా సమీపంలోని ఈజిప్ట్ గాజా సరిహద్దును తెరవాలని ఇజ్రాయెల్ను ఆదేశించింది. ఈ విషయంలో పురోగతిపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆజ్ఞాపించింది. మరోవైపు అంతర్జాతీయ కోర్టు తీర్పుపై ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి స్పందించారు. తన పౌరుల్ని రక్షించకుండా, గాజాలో హమాస్ ఉగ్రవాదుల్ని నిరోధించకుండా ఈ భూమిపై ఏ శక్తి తమని ఆపలేదన్నారు. రఫా నగరంపై ఇజ్రాయెల్ ఈ నెల ప్రారంభంలో దాడులు ప్రారంభించింది. ఇక్కడ సుమారు 2.3 మిలియన్ల మంది జనాభా నివసిస్తుండగా ప్రాణభయంతో ఇప్పటికే సగానికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. గాజాకు దక్షిణంచున రఫా నగరం ఉండడంతో ఇతర దేశాల నుంచి సాయం పొందేందుకు ఇదే ప్రధాన మార్గం. హమాస్ను దెబ్బతీయాలంటే రఫా నగరంపై దాడి చేయడం ఉత్తమమని భావించిన ఇజ్రాయెల్ నెల రోజులుగా దాడులు ముమ్మరం చేసింది.